విదేశాల నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు అక్రమ చొరబాటుదారులకి బ్రతకడానికి అవకాశం అంటూ శరణార్థుల పేరుతో బ్రిటన్ ఇస్తే వాళ్ళల్లో ఉన్నటువంటి పైత్యం, వాళ్ళు చేస్తున్నటువంటి దుష్కృత్యాలతో తల్లడిల్లుతున్నటువంటి బ్రిటన్ పౌరులు తమ స్వతంత్రం కోసం ఆందోళనలు చేస్తుంటే చివరికి తమ శాంతి భద్రతలకు ప్రమాదం అని చెప్పి తమ ఆస్తుల మీదన దాడులు జరుగుతున్నాయి, తమ మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ బ్రిటిష్ పౌరులు ఇప్పుడు ఉద్యమం చేస్తున్నటువంటి వేళ ఒకప్పుడు వీళ్ళు ప్రపంచంలో ఏ దేశానికి పోతే ఆ దేశంలో ఉన్నటువంటి మహిళల మీదన అరాచకాలు చేస్తూ ఉండేవాళ్ళు. బ్రిటన్లో ఉన్నటువంటి అక్కడి మహిళలు దాన్ని తప్పుపట్టలేదు. ఫలితంగా ఈనాడు ఈ తరం ఫేస్ చేస్తుందేమో తెలియదు, కానీ ఇప్పుడు తాజాగా ఇలాంటి వాళ్లతో, విదేశాల నుండి వలస వచ్చినటువంటి వాళ్ళతో, అక్రమ చొరబాటుదారులతో అక్కడ ఉన్న కొన్ని ప్రాంతాలైతే బ్రిటన్ చేతిలోనే లేవు. చివరికి అక్కడ షరియా చట్టాలు నడుస్తుంటే వీళ్ళు చేతులు కట్టుకుని ఉంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. పైగా బ్రిటన్ పౌరుల మీదనే దేశద్రోహం కేసులు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చినటువంటి వేళ తాజాగా 3 అమ్మాయిలు అత్యాచారం, హత్య జరిగినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. దీంతో చివరికి ప్రముఖ రచయితలు, ఉద్యమకారులు, ఎవరైతే బ్రిటిష్ రచయితలు, ఉద్యమకారులు కూడా రంగంలోకి దిగారు. మాస్ డిపోర్టేషన్ అవసరము, పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి చివరికి బ్రిటన్ పౌరులకే ప్రాణాపాయం అవుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళకి శారీరకంగా శక్తివంతులై ఉంటున్నారు, వాళ్ళ వలన మన అమ్మాయిలు ఇక్కడ దెబ్బతింటున్నారు, మన వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి.